Hello everyone, this is Ashwini and welcome back to my channel Chinnatalli. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వచ్చేసి ఏ టెంపుల్ దగ్గర ఉన్నాము అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము అన్నమాట. అదేంటి నేను టంబ్లైన్ వచ్చేసి సొరకాయల స్వామి టెంపుల్ అని పెట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నాను ఏంటి అని డౌట్ రావచ్చు. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే సొరకాయల స్వామి టెంపుల్ మనకి ఆపోజిట్లోనే ఉందన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వేకి మనం ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలా మనం స్ట్రైట్గా వెళ్తే మనకి వచ్చేసి సొరకాయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో ప్రెజెంట్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి ఆలగింపు చేస్తున్నారనమాట. ఇక్కడికి వస్తారన్నమాట. ఇప్పుడు జరగాల ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇప్పుడు మనం సొరకాయల స్వామి టెంపుల్ దగ్గర ఎలా వెళ్ళాలి అని చూద్దాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడే మనకి ధ్వజస్తంభం కూడా ఉంది. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అది ఆంజనేయ స్వామి టెంపుల్. దానికి పక్కనే కొంచెం డిస్టెన్స్లోనే మనకి సొరకాయ స్వామి టెంపుల్ ఉంది. అసలు సొరకాయ స్వామి ఎవరు, అలాంటి టెంపుల్ కూడా ఉందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్, సొరకాయ స్వామి టెంపుల్ ఉంది. ఈయన 1902లో సజీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ 116 సంవత్సరాల పైన అవుతుంది. ఇక్కడికి ఎక్కువగా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి వస్తారనమాట భక్తులు. సొరకాయ స్వామి ప్రత్యేకత ఏమిటి అంటే అప్పటిలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఈయన సొంతంగా మందు తయారు చేసి ఇచ్చేవాళ్ళు.
ఆయుర్వేదం మందు తయారు చేసి ఇచ్చేవాళ్ళంట. ఆయన సొంతంగా తయారు చేసిన ఆయుర్వేదం మందుతో చాలామంది అనారోగ్యాలు పాలైన వాళ్ళకి రోగాలను నయం చేసేవారంట. ఈయన మద్రాసు, నారాయణవనం, తిరుపతి అంతా కాలినడకన వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇంకా ఈయన సొరకాయ బుర్రలో భోజనం చేసేవారు. ఆయుర్వేద ఔషధాలను కూడా ఈయన సొరకాయ బుర్రలోనే తయారు చేసేవారంట. సో అందుకని అక్కడ ప్రజలంతా ఈయనను సొరకాయ తాత అని పిలిచేవారంట. ఆ స్థానికుల ప్రేమాభిమానాల నిదర్శనమే ఈ సొరకాయ స్వామి టెంపుల్. ఇక్కడి భక్తులు సొరకాయలనే మొక్కుగా చెల్లించుకుంటారు. సో ఇక్కడ మనం టెంపుల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా సొరకాయలు ఉంటాయి. అంటే గోడలకి, గేట్లకి, స్తంభాలకి ఇలా ఎటు చూసినా సొరకాయలే దర్శనమిస్తాయి మనకి. అంటే సొరకాయలే కనిపిస్తాయి. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్యలో సొరకాయ స్వామికి ప్రత్యేక పూజలు, మహాభిషేకాలు, యాగ పూజలు చేస్తారనమాట. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య రోజు చాలా స్పెషల్గా ఎక్కువ పూజలు చేస్తారు. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య రోజు నిద్ర చేసి వెళ్తే మంచిది అంటారనమాట. ఇక్కడ సజీవ సమాధి అయినప్పుడు వెలిగించిన జ్యోతి అఖండ జ్యోతి అనమాట. అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. సో భక్తులు దానివల్ల కూడా ఎక్కువ నమ్ముతారనమాట ఈయనకి. ఇంతవరకు నాకు తెలిసిన విషయాలని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ భక్తులని అడిగి అక్కడి గుడి గురించి మనం తెలుసుకుందాం.
గురువమ్మ తెలుగు వాళ్ళ పేరేగా, తెలుగు వాళ్ళ పేరేగా. మా దేవుడి పేరు పెట్టారు. అవునా గురువమ్మ ఇంట్లో మళ్ళీ మనం ఏదైనా మార్చుకోవచ్చా? అది అట్లే బాగుంది పాత పేరు. దేవుడి పేరు ఆడపిల్లనా మగపిల్లనా పేరు పెడతారు. మనం ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అది అలవాటు అయిపోయింది. ఈయనకి గుడి ఎందుకు కట్టారు? గుడి చెన్నైగా ఉండి వచ్చేసాడు. వచ్చి చాలా అయిపోయాడు దేవుడు కదా. ఎన్నేళ్ళు అవుతుంది గుడి పెట్టి ఇక్కడ? నువ్వే 100 సంవత్సరాలు అవుతుందా? 100 సంవత్సరాలు అవుతుంది. లేకపోతే 50 ఏళ్ళు. నువ్వెన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? 30 ఏళ్ళ నుంచి ఉన్నావా? ఏం అడిగితే ఈ కోరికలు నెరవేరుస్తాడా ఆయన? భార్య భర్తలు రక్షగా ఉంటే, లేకుండా ఉంటే, ఇంట్లో ఏదైనా చేసేదానికి అది నిమ్మకాయ తీసుకుని కాలు పెట్టి సొరకాయ కట్టాలా? సొరకాయ కట్టవచ్చు, గడ్డి వేసుకొని వేయచ్చు, బాగా వేయచ్చు. మనకి ఏది నొస్తారో సొరకాయ కట్టాల్సింది ఏమి లేదు. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది సొరకాయ స్వామి అని? అది ఆ కాలంలో తెలుసా? తెలుసా నీకు? తెలుసా ఎందుకు వచ్చిందని? అని ఏం తెలుస్తుంది? ఎప్పుడు మన పశువులు ఉన్నప్పుడు చేసి ఉన్నాడు ఆయన. చాలా అయిపోయింది. వీడికి వచ్చి ఈడ సీల్ అయిపోయిండా? చెన్నైలో ఉండేవాడా? అడిగేసి చెప్పుని ఏదైనా తెచ్చుకొని తినేసి 2 అంజి బాబులు కదా అడుగుతా. చెప్పుని ఏదైనా తెచ్చుకొని తినేసి లేదు ఇంకో గుడికి వెళ్తాం. వెళ్తారా? ఇంకో గుడి ఉంది. తెలీదు, కార్ మాట్లాడతాము. రేతులో చల్లతాను పోతుంది కానీ రేతులో తగ్గుతూ వెళ్ళొద్దా? చల్లతో 6 గంటలు చేస్తుంది. కారా మధ్య కార్లు వచ్చిన కారే కారా కార్లు బండి పొలం ఉన్న రోడ్డు వీటికి కారం మాట్లాడతావా? కొంచెం కారం మాట్లాడుతున్నా గొమ్మలు ఉండవా? కొంచెమే వచ్చు. వస్తానైనా మంత్రుగా పోయినండి. మరి అమాసం వాటి కానీ అనుకుంటాం. అమాసం వాటి మంచి చేస్తారు. అప్పుడు ఎప్పుడు అమావాస్య? ఏదో చేస్తారు. వాళ్ళని అడుగుతే పూజ అమావాస్య రోజు బాగా చేస్తారా? మా అమ్మ సరే పండుగ అయిపోతే వచ్చేయాల. రాత్రి నిద్ర చేసేసిపోయారంటే ఇంకేపమ్మా పూజలే లోపల టోకన్ ఇస్తారు. లోపల టోకన్ ఇస్తారు. అమావాస్య రోజు ఇక్కడ చేస్తారంట. రేపు రేపు అమావాస్యగా బాగా చేస్తారంట. ఈడుంటే మంచిది. సో చూసారు కదా, ఇది సొరకాయ స్వామి విశిష్టత అనమాట. టెంపుల్ కంప్లీట్గా చూసారు కదా. ఇక్కడ మనకి స్వయంగా చీరలు, డ్రెస్సులు, బ్లౌజెస్ అన్నీ నేస్తారనమాట. వాళ్ళే నేసి అమ్ముతారు. ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉంటుంది. సో నేను ఒక షాపే తీసుకున్నాను. నార్మల్గా చాలా షాప్స్ ఉన్నాయి. వాళ్ళే ఓన్గా నేస్తారు, వాళ్ళ దగ్గరే నేసి అమ్ముతారు చాలా తక్కువ ధరకి. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. So please don't forget to subscribe to my channel for getting more updates.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.